సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న ఫార్మా కంపెనీకి స్థల సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ సహా అధికారులపై గ్రామస్తులు దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ క్రమంలో గ్రామంలో నిన్న నుంచి పోలీసులు భారీగా మోహరించారు. అర్ధరాత్రి గ్రామానికి చేరుకున్న పోలీసులు దాడి చేసినటువంటి వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. సుమారు 55 మందిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించినట్లుగా సమాచారం ఉంది. ఇక దీంతో పాటు కొడంగల్, దుద్యాల, బోమ్రాస్పేట్ మండలాల్లో ముందస్తు చర్యగా ఇంటర్నెట్ సేవలు కూడా పోలీసులు నిలిపివేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ సైతం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే నిన్న దుద్యాల మండలంలోని లగచెల్ర గ్రామంలో ఫార్మా కంపెనీకి స్థల సేకరణ కోసం తలపెట్టిన గ్రామ సభ రణరంగాన్ని తలపించిందని చెప్పొచ్చు. అయితే ఈ సభకు వెళ్ళినటువంటి కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్ సహా మిగతా అధికారులపై గ్రామస్తులు కర్రలు రాళ్లతో దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కలెక్టర్, అదనపు కలెక్టర్ తుడిలో తప్పించుకున్నప్పటికీ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి అయినటువంటి వెంకటరెడ్డికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయని చెప్పొచ్చు. ఆయనపై దాడిని అడ్డుకునేందుకు యత్నించగా అటు డిఎస్పీ పైన కూడా గ్రామస్తులు దాడి చేశారు. ఇక ఈ దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలోని ఉద్యోగులు మాత్రం విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అయితే కలెక్టర్ మాత్రం తమపై గ్రామస్తులు దాడి చేయలేదని తమ మాట్లాడడానికి వెళ్ళగా కొంత అల్లరిముఖల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలెక్టర్పై దాడి జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి